అందరికీ నమస్కారం. యూత్ అంతా ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్న భలే భలే మొగాడవై సినిమా రిలీజ్ అయింది. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న డైరెక్టర్ మారుతి దాసరి, యూత్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా బాగా ఆకట్టుకునే నేచురల్ యాక్టర్ నాని. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాని అల్లు అరవింద్ గారు తమ గీత ప్రొడక్షన్స్ పై నిర్మించడంతో అంచనాలు అంబరాన్ అంటాయి. సినిమా స్టోరీలోకి వెళ్తే లక్కీ పాత్రలో కనిపించే నాని ఒక బుల్లి గజని. మనుషుల్ని, పేరుల్ని, చేయాల్సిన పనుల్ని అన్నిటిని మర్చిపోతూ ఉంటాడు. అలాంటి లక్కీ నందిని అనే అమ్మాయిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. తన మతిమరుపు వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ ని సిల్లీగా సాల్వ్ చేసుకునే లక్కీ ఇన్నోసెన్స్ చూసి నందిని కూడా ప్రేమిస్తుంది. కానీ అదే సమయంలో అజయ్ అనే అబ్బాయి కూడా నందినిని ప్రేమిస్తాడు. తనకు అడ్డుగా ఉన్న లక్కీపై నందిని తండ్రి పాండురంగారావుకి అనుమానాలు వచ్చేలా చేస్తాడు. ఇక లక్కీ తన ఇన్నోసెన్స్ ఎలా ప్రూవ్ చేసుకున్నాడు, అందరినీ ఒప్పించి తన ప్రేమను ఎలా నిజం చేసుకున్నాడు అన్నదే మిగతా స్టోరీ. ఈ సినిమాకు మెయిన్ బలం నాని పెర్ఫార్మెన్స్. నేచురల్ యాక్షన్ తో పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో అదరగొట్టేశాడు. ముఖ్యంగా కామెడీ టైమింగ్ విషయంలో ప్రొఫెషనల్ కామెడియన్స్ ని తలదనేలా యాక్ట్ చేశాడు. లావణ్య త్రిపాఠి తన రోల్ కి చక్కగా సరిపోతుంది. నాని లావణ్య మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. మురళీ శర్మ యాక్టింగ్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. అతని మేనరిజం, స్పెషల్ స్టైల్ క్యారెక్టర్ కి ప్రాణం పోసాయి. అన్ని చిన్న సినిమాల్లాగే మూవీలో మంచి టీం వర్క్ కనిపిస్తుంది. నరేష్, సితారా, ప్రవీణ్, వెన్నెల కిషోర్, అజయ్ అందరూ తమ పాత్రకి న్యాయం చేశారు. సినిమా చాలా నేచురల్ గా అనిపించడానికి టెక్నికల్ టీం చాలా కష్టపడింది. సెకండ్ హాఫ్ చాలా స్లో అయినా కొన్ని మంచి కామెడీ సీన్స్ మాత్రం ఉంటాయి. పాటలు చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో గోపి సుందర్ సినిమాకు ప్రాణం పోశాడు. ఎవర్ గ్రీన్ పాటల్ని వాడుకోవడం కూడా సినిమాకి బాగా కలిసొచ్చే అంశం. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ప్రతి సీన్ చాలా రిచ్ గా అనిపిస్తుంది. ఇక సినిమా నెగిటివ్స్ విషయానికి వస్తే సినిమాలో చాలా చోట్ల లాజిక్ మిస్ అవుతుంది. హీరోకి మతిమరుపు ఉందని తెలిసిన గజనీ సినిమాలో చూపించినట్లుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోడు. నోట్స్ మెయింటైన్ చేసుకోవడం కానీ, కనీసం స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం కానీ ఎక్కడా కనపడదు. పోనీ మతిమరుపుని కేవలం కామెడీకి వాడుకున్నారనుకున్నా అలా కూడా చెప్పలేము. చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లో కూడా తన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోడు. కనీసం ఫ్రెండ్స్ హెల్ప్ కూడా అడగడు. ఇంకా ఎడిటింగ్ కూడా పెద్దగా బాలేదనే చెప్పాలి. ముఖ్యంగా లాస్ట్ 30 minutes ఎడిటింగ్ సినిమా మీద చాలా బ్యాడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ గా మంచి టెంపోతో సాగిన సెకండ్ హాఫ్ లో దాన్ని అందుకోలేకపోయారు. సినిమా చాలా స్లోగా, బోరింగ్ గా తయారవుతుంది. ఓవరాల్ రివ్యూ చెప్పాలంటే ఇది పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక్కోసారి లాజిక్ మిస్ అయినా క్లీన్ కామెడీతో జెన్యూన్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. మసాలా దట్టించే ఫార్ములా సినిమాల టైంలో వచ్చిన ఫ్రెష్ అండ్ మంచి సినిమా. సో గో అండ్ వాచ్ ద మూవీ. ఎంటర్టైన్మెంట్ గ్యారంటీడ్. థ్యాంక్ యూ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.